రెండిట్లో ఒకటి ఫ్రీ పాస్ ఉంటుంది, చూద్దాం వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారో. ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ చేయకపోతున్నా అన్న, చాలా చేసిన అమెజాన్ కొట్టినా, ర్యాపిడో కొట్టినా, ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే మనీ వేసుకుంటే జిమ్కి వెళ్ళడం అనమాట. ఇట్లా జస్ట్ రెగ్యులర్ ట్రైనింగ్ చేసి మ్యాచెస్ పెట్టినప్పుడు వచ్చి గెలవాలి. అండ్ మన బ్రూటల్ ఫైట్ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుంటాము. అంటే నాన్న సపోర్ట్ ఉన్నాడు, అమ్మ సపోర్ట్, అందరు సపోర్ట్ ఉన్నారు. కానీ ట్రాన్స్పోర్ట్ వల్ల కొంచెం నాన్న ఇంకా ముగ్గురం ఆడపిల్లలమని వద్దు నాన్న వద్దు చాలా ఇక నాకు భయం అవుతుంది, వాళ్ళిద్దరు కొట్లాడుతుంది, నాకు భయం అవుతుంది. వస్తున్నాను ఆయన నాకు అది చూడు చూపియండి. 1 సెకండ్. నేను నాతో ఇప్పుడు ముగ్గురు తర్వాత ఒక 100 మందిని చేస్తాను, తర్వాత 1000 మంది, తర్వాత 1,00,000 మంది, ఇట్లా పెంచుకుంటూ పోతూనే ఉంటాను. నమస్తే బాక్సర్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఫ్రీ పాస్ ఉంటుంది, చూద్దాం వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారో. అండ్ ఇప్పుడు ఇంకా మనకి 13,000 కామెంట్స్ వచ్చినాయి. 13,000లో ఓన్లీ 5 నెంబర్స్ సెలెక్ట్ అయ్యి ఇద్దరిని ఎలిమినేట్ చేసినాము. అండ్ ముగ్గురు ఉన్నారు. అండ్ ఒకళ్ళు ప్రస్తుతం మన తానికి రాలేదు, సంతోష్ అనేటోడు. ఎందుకు రాలే అంటే ఇక్కడ వచ్చేంత ఇప్పుడు అంత వీలు కాలేదు. అండ్ ఆ సంతోష్కి మనం జాబ్ ఇస్తున్నాం మన బ్రూటల్ ఫైట్ క్లబ్లో. అండ్ నాతో పాటు రెగ్యులర్ ట్రైనింగ్ కూడా చేస్తాడు. అండ్ ఇప్పుడు మనకి ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే వచ్చిర్రు, వాళ్ళకి చూద్దాం ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారో. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేసే టైం స్పెండ్ చేసి మన బ్రూటల్ ఫైట్ క్లబ్ చూపించి, అట్లనే మీరు కూడా చూడరు మళ్ళీ మన బ్రూటల్ ఫైట్ క్లబ్ ఎట్లుందో మళ్ళీ చూడరు, ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేసిన వీడియో. చలో మళ్ళీ ఇప్పుడు మనం మన కంటెస్టెంట్ వాళ్ళని అయితే కలిసేద్దాము. ఎవరు నువ్వు అనుకున్నా ఫోటో చూసినా కదా, అదే ఇంకా ఇదే మన బ్రూటల్ ఫైట్ క్లబ్ బ్రో. మళ్ళీ హై లోపలదాకా అయితే మన బ్రూటల్ ఫైట్ క్లబ్ చూసొద్దాం నాడు. అది అయితే ఇంతకు ముందుకు మీరు ఏదైనా స్పోర్ట్స్ కబడ్డీ, రబ్బీ, ఓకే. ఓ రబ్బీ గిటానా, రబ్బీ మజా వస్తుందేమో కదా. మీ సత్తా ఏందో నిరూపించుకుందామని చెప్పి కామెంట్ చేసి బాక్సింగ్ చేద్దాం అనుకుంటారు. తప్పకుండా చూపిస్తారు గిట, కసిగా అనిపిస్తుంది. ఇక అడిగే ఇదే మన బాక్సింగ్ రింగ్, రెగ్యులర్ ట్రైనింగ్ అవుతుంది ఇక్కడనే. ఇక్కడ గ్రూప్ క్లాసెస్ అవుతాయి. ఇక్కడ మనకు ఫుల్ ప్లేస్ జిమ్ ఉంది, ఫుల్ ఎక్విప్మెంట్స్, ఒక బాడీ బిల్డర్ రెడీ అయ్యేంత. అండ్ కొంతమందికి ఇంకేంది బాక్సింగ్ చేయాలి, దాంతోపాటు జిమ్ గిట్ ఉండాలి. జిమ్ దగ్గర స్ట్రెంత్ ట్రైనింగ్ అవి ఉంటాయి. నేను బాక్సింగ్ ఒక ప్లేస్లో చేస్తుండే, జిమ్ ఇంకో ప్లేస్లో చేస్తుండే, దూరం దూరం. అట్లా ఆలోచించి అన్నీ ఒకతాన్నే పెట్టినాను నేను. ఇట్లా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి అన్నీ అనుకూలంగా ఉండాలని చెప్పి అట్లా. ఇంకా మనకి బాక్సింగ్ మెంబర్షిప్ తీసుకుంటే జిమ్ కూడా ఉంటుంది. జిమ్ ఇంక్లూడ్ జుంబా, యోగా, స్ట్రీమ్ బాత్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఇంకా టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా ముందు ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. బాక్సింగ్ ఎందుకు చూస్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటే లైక్ సొసైటీలో గర్ల్స్కి కొంచెం ఏంటంటే డేర్నెస్ అంటే లేదు, అందరు భయపడుకుంటూనే ఉంటారు. సో మనం బాక్సింగ్కి వెళ్తే మనకి డిఫెండ్ ఉంటుంది కదా, డిఫెండ్ చేయడానికే మనము బాక్సింగ్ అనేది అక్కడ కొంచెం చూపించవచ్చు. సో టీమ్ గేమ్ అనే కాదు, మనకంటే ఒక ఇండివిజువల్ గేమ్ అంటే ఒక సింగిల్ గేమ్ ఉండాలి పక్క. గర్ల్స్కి అది గర్ల్ అన్న ఇంట్లో కూర్చోవద్దు, మనం బాయ్స్ లాగా తిరగాలి బయట. నేను జూడో ఆడిన, జూడోలో నేను యూనివర్సిటీ ఆడిన పంజాబ్లో. సో అది కూడా కొంచెం ఓకే ఫైన్, ఒక మధ్యలో వరకు వచ్చేసి అక్కడ కూడా దిగిపోయా. ఇదొకటి నాకు ప్లాట్ఫామ్ మంచిగా పైన చూపెడదామని మా నాన్నకి, అంతే. హాయ్ బ్రో, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీరు 13,000 నెంబర్స్లో మీరు ఒకళ్ళు? 13 నెంబర్స్ అంటే లక్ అన్న, అది అంటే ఎవరికి అంత రాదు కదా. 13,000 మంది అంటే నాకు ఒక్కొనికి వచ్చింది అలా లక్. అదే ఇంకా మీకు తెలిసిందే, 5 మందిని సెలెక్ట్ చేసినాము, ఇద్దరిని ఎలిమినేట్ చేసినాము, ముగ్గురిట్లో మీరు ఒకళ్ళు. అవునా? అంటే ముగ్గురు అంటే ఇప్పుడు ఒకరికి మనం ఆల్రెడీ మనం వాళ్ళకి ఇక్కడ వర్క్ ఇచ్చి వాళ్ళ మొత్తం మనం చూసుకుంటున్నాం, తీసేసుకున్నాం వాళ్ళని. అంటే ఇక సినిమా డైలాగ్ చెప్పాలంటే దత్తకు తీసుకున్నాం అనుకో. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు జర పూర్ ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం. నాతో ఇంతవరకు నేను వాళ్ళకి ఒకరికి హెల్ప్ చేస్తున్నా. మీ ఇద్దరికి ఒక 1 year ఫ్రీ మెంబర్షిప్ ఇద్దాం అనుకుంటున్నా. ఇద్దరిట్లో ఒకరికి వస్తుంది, ఇక మీకు తెలిసిన ఇప్పటివరకు మా కూడా తెలియదు ఒకరికి వస్తుందో. అయితే ఒకరికి వచ్చి 1 year మెంబర్షిప్ వచ్చినా సరే, ఒకళ్ళు రాకున్నా సరే వాళ్ళకి మా తరపు నుంచి ఎంతో అంత ఉంటుంది. ఇప్పుడు అంటే డిసప్పాయింట్ డిసప్పాయింట్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు మీరు? అంటే మీ బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను ఇన్న ప్రకారం అయితే మీరు మస్తు కష్టపడ్డారు, ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ చేయకపోతున్నా అన్న. నేనే అంటే చాలా చేసిన, అమెజాన్ కొట్టినా, ర్యాపిడో కొట్టినా, ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే మనీ వేసుకుంటే జిమ్కి వెళ్ళడం అనమాట. ఇట్లా ఇట్లా రెస్టారెంట్లో కూడా ఇట్లా పని చేసాను అనమాట. ఇట్లా సగం బ్యాక్ సపోర్ట్ చేయకపోతుండే, నేనే చేసుకుంటుండే. కానీ ఇంట్లో మనీ చేయకపోతుండే కూడా ఇంటి చేసుకుంటున్నాయి. ఇంకోటి చెప్పాలంటే నేను డిగ్రీ చేయను. నేను చెప్పాలంటే నేను కార్ డ్రైవర్ అన్న. నేను కార్ డ్రైవర్, మార్నింగ్ అయ్యి మళ్ళీ 7కి వస్తాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజు లీవ్ పెట్టినా, నిన్న పోయి లీవ్ పెట్టినా. నేను అట్లా కాలేజ్ చెప్పినా కానీ ఓకే, నేను ఇంటర్లోనే ఆపేసినాను. నేను ఇంటర్లోనే మాత్రం డిగ్రీ అని చెప్పినాను. అంటే ఉంటుంది ఇక నాతో వాళ్ళని అడిగితే నేను అట్లా చెప్తున్నాను, మరీ చీప్ అనుకోవద్దు. ఇలా ఏమైపోయిందంటే
సర్టిఫికేట్ డిగ్రీ ఉంటేనే వాల్యూ ఇస్తారు, కానీ వాళ్ళు ఏముండదు, జస్ట్ ఒక సర్టిఫికేట్ మటుకి, దాంతో ఎక్కువ నాలెడ్జ్ ఏం రాదు. అట్లా అని చెప్పి చదువుని నెగ్లెక్ట్ చేయదు అంటలే, ఎంత అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను ఆపేసిన, అంటే ఇంట్లో ఇంట్రెస్ట్ లేక కాదని ఇంట్లో సపోర్ట్ చేయలేక ఆపేసిన నేను. ఇక అట్లా నేను ఇప్పుడు ప్రెసెంట్గా నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఆయన కార్ఖానాలో చేస్తా. ఓకే, ఈ రోజు లీవ్ పెట్టిన, ఇంట్లో లీవ్ పెట్టుండే నేను అందరికి ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే నాకే ట్విస్ట్ ఇచ్చేయండు, నేను ఇంటర్ డిగ్రీ కాదు కార్ డ్రైవర్ అని చెప్పి. అంటే కాలేజే చెప్దాం అనుకున్నాం, మళ్ళీ మీరు ఏమంటారు అని చెప్పి ఏం చెప్పాలి అన్న. అందుకే మేమేమనుకుంటాం అట్లా ఏముండదు, జస్ట్ ఓపెన్గా ఏదైనా చెప్పేసేయాలి, అంతే, ఓపెన్గా ఉండాలి. నిన్న ఇలా ఎందుకు లీవ్ పెట్టారు? దీనికోసమే అన్న ఇక్కడికి వద్దామని. ఓకే, అందుకని రేపు సాయంత్రం కాదు ఇవాళ ఓకేనా అంటే అప్పుడు మీరు దౌత్తో అన్నారు, రేపా బిజీ ఉంటా ఎట్లా అన్నారు. అంటే ఇంట్లో సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పంపించమంటే పంపారు, ఇంట్లో నేనే చేసుకొని నేనే పోవాలా. ఓకే, ఇట్లా అని చెప్పి నేను దీంట్లోకి ఎక్కినయ్యా. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో అంటే డాడీ కార్ డ్రైవరే, డాడీ కూడా సేమ్ కార్ డ్రైవరే, మా అమ్మ హౌస్ వైఫ్. ఇక ఇంకా పెళ్ళి అయిపోయింది, చెల్లి ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. ఇంకా ఇంట్లో ప్రతి నువ్వే చూసుకోవాలి, నువ్వు ఇంటిని చూసుకోవాలి, అట్లా ఏం లేదు. ఇప్పటికెళ్ళి ఇక నువ్వు దాంతో నీకు స్పోర్ట్స్ సపోర్ట్ గిట్ ఉంటుంది మా తరపు నుంచి. నాకు స్పోర్ట్స్లో మస్తు ఇంట్రెస్ట్ అన్న. నేను స్కూల్లో ఆడితే కబడ్డీ ఆడుతుంది, స్కూల్లో నాకు ఖోఖో ఆడుతుంది, చాలా సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. కానీ స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంట్లో సపోర్ట్ చేయలేక నేను ఒక్కనే ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకున్నాను ఇది. ఓకే, అదే ఇంకా ఇప్పటికెళ్ళి ఏంటంటే నువ్వు మా సైడ్ నుంచి బ్రూటల్ ఫైట్ క్లబ్ నుంచి నీకు స్పోర్ట్స్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా నువ్వు రెగ్యులర్ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ 2 times ట్రైనింగ్ చేసుకో. నార్మల్గా కొన్ని జిమ్లలో ఏంది వన్ టైమే రావాలని ఉంటుంది, మనకు అట్లా ఏం లేదు, టైమింగ్ పెడతారు. ఇంకా ఇంత ఇప్పటికే లాస్ట్ అని చెప్పి నువ్వు కార్ డ్రైవర్ అంటున్నావు కదా, వర్క్ చేస్తున్నావు కదా, నీకు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంకి రా. అంటే నువ్వు నీ వర్క్ అయిపోయినాకనే రా బ్రో, నాకు టెన్షన్ ఏం లేదు నీకు. అదే ఇంకా నువ్వు ఏ టైం అంటే టైంకి రా. ఇక మాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినావు కదా, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే. సరే ఇక నువ్వు మస్తు ఫ్రీ అయిపోయినాక బిందాస్లో వచ్చేసి ట్రైనింగ్ చేసుకొని వెళ్ళు. కాంపిటీషన్ మేము ఆడిపిస్తాం, సపోర్ట్ చేస్తాము, గెలవాలి, రెగ్యులర్ ట్రైనింగ్ చేయాలి. రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకుంటాను, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినా కదా. నీకు మేము పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాము, జస్ట్ నువ్వు రెగ్యులర్ ట్రైనింగ్ చేసి మ్యాచెస్ పెట్టినప్పుడు వచ్చి గెలవాలి. అండ్ మన బ్రూటల్ ఫైట్ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్తాము. ఇంటర్నేషనల్ పోయేది నీ చేతిలో ఉంటుంది, నీ కెపాసిటీని బట్టి ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాము. అండ్ ఇంకా నువ్వు ర్యాపిడో అవన్నీ చేసినావు కదా, అన్నీ చేసినాను. ఎందుకు మనీ కోసం మనీ కోసం అంటే ఇంట్లో ఇవ్వకపోతుండే, దేనికైనా మనీ కోసమే కదా అన్న. ఐ కెన్ ఫీల్ బ్రో దట్, ఎందుకంటే అవన్నీ ఇంకా మనం కూడా ఫేస్ చేసినవే, ఇంకా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసినవే అవి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏమో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమో చేయిపోయారు అన్న, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఏమో అది చేస్తారు ఇది చేస్తుంటారు. కానీ ఇంట్లో సపోర్ట్ చేయలేక నేనే చేసుకుని, అంటే 3 years నుంచి చేస్తున్నాను నేను. అది మధ్యలో అలా లోన్లు అయ్యి మానేసి ఇది చేస్తున్నాను, ఇది చేసి 1 year దాకా చేస్తున్నాను. ఓకే, 1 year. ఇప్పుడు నువ్వు సంపాదించే పైసలు ఇంట్లో సప్లైస్ నేను పెట్టుకుంటాం మళ్ళీ. ఓకే, ఇప్పటి వరకు అయితే నడుస్తుంది అంతే, బండి పోతుంది అంటే పోతుంది అంతే కదా, చేయాలి. ఇప్పుడు మనం ఒకవేళ బాక్సింగ్లో మంచిగా క్లిక్ అయ్యి మంచిగా నేషనల్స్ ఆడి ఒకవేళ ప్రొఫెషనల్ బాక్సింగ్లో దిగితే నీకు ఒక పేరు వస్తే సపరేట్ నీది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోతుంది, అప్పుడు నువ్వు మస్తు సంపాదించుకోవచ్చు. అదే స్పోర్ట్స్ నుంచే మస్తు చేయవచ్చు. స్పోర్ట్స్లోనే మస్తు ఇంట్రెస్ట్ ఉండే అన్న, కానీ సపోర్ట్ చేయగా నేను ఇట్లా మన స్పోర్ట్స్లో క్లిక్ అయితే స్పోర్ట్స్లో ఎక్కలేని పైసా స్పోర్ట్స్లో ఉంటుంది. అని స్పోర్ట్స్లో ఇట్లా మ్యాక్స్ 100%లో ఓన్లీ 2% క్లిక్ అవుతారు బ్రో. మ్యాక్స్ అంత అంటే ఆ 2% మస్తు కష్టపడతారు, ఇంట్రెస్ట్తో చేస్తారు, ప్యాషన్తో చేస్తారు. అది ఇంకా మనం ఆ 2%లో ఒకళ్ళం కావాలనుకోవాలి, ఆ 2%ని మించిపోవాలనుకోవాలి, ఒక్కలం కాదు, అందరికంటే అలాగే ఉండాలనుకోవాలి. అండ్ నువ్వు చెయ్యాలి, అది చేస్తాను, చేపించే బాధ్యత మాది అంతే. ఇక టాలెంటెడ్ పర్సన్ని తీసుకొని వాళ్ళని ఇంకా నడిపించి నేర్పించి వాళ్ళని ముంగలు తీసుకోవాలి. మీరు ముంగలు పోతే ఇంకా మన బ్రాండ్ ముంగలు పోతుంది, బ్రూటల్ ఫైట్ క్లబ్ అనే బ్రాండ్ ముంగలకు పోతుంది. మిమ్మల్ని ముంగలు తీసుకోవే బాధ్యత మాది, అది మా చేతిలో ఉంది, మీ సైడ్ నుంచి ఇటు ఉంటుంది అంతే బ్రో. మీరు చేయాలి అంతే, ఇక రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి చేస్తాను. అండ్ ఇప్పుడు 2 ఫ్రేమ్స్ ఉంటాయి, ఒక ఫ్రేమ్లోనేమో 1 year మెంబర్షిప్ ఉంటుంది, ఇంకో ఫ్రేమ్లో ఏముంటో నాకు తెలియదు అంటే నాకు తెలియదు. అయితే 2 ఫ్రేమ్లు చూడు, ఒకటి చూజ్ చేసుకోవాలి మీ ఇద్దరు కలిసి. ఒక దాంట్లో 1 year ఉన్న వాళ్ళకి 1 year అంతే. ఇక చూద్దాం ఓళ్ళు గెలుస్తుంది. ఇక 1 year అది 1 year రాకున్నా సరే డిసప్పాయింట్ కావద్దు గిట. మా నుంచి సపోర్ట్ ఎట్లయినా ఉంటుంది 1 year రాకున్నా సరే, ఫ్రీ మెంబర్షిప్. హాయ్ వైష్ణవి, ఎట్లా ఫీల్ అవుతున్నావు 13,000 అనుకోవాలని తెలిసినాక? చాలా లక్కీ, అంటే హ్యాపీగా ఫీల్ అయినా, నో వర్డ్స్. చాలా హ్యాపీ అసలు. 13,000 మెంబర్స్లో అంటే top 5లో ఉండడం, దాంట్లో మళ్ళీ top 3లో ఉండడం చాలా గ్రేట్. యాజ్ ఏ ఉమెన్ నేను ముంగట్టుకు వచ్చా, అంటే
ఇక్కడ ఎట్లా అంటే బయట సొసైటీలో ఎట్లా అంటే గర్ల్స్కి ఎక్కువ ఏమీ లేదు అంటే గర్ల్స్ ఇది ఆడతారా అది ఆడతారా కాదు, గర్ల్స్ ఇది కూడా చేస్తారు, ఫైటింగ్ అన్నా సరే స్పోర్ట్స్ అన్నా సరే. అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ అండ్ మీకు సపోర్ట్ ఇవన్నీ కోసం మనం చెప్పాలనుకుంటున్నావా మన వాళ్ళకి? అంటే నాన్న సపోర్ట్ ఉన్నాడు, అమ్మ సపోర్ట్, అందరు సపోర్ట్ ఉన్నారు. కానీ ట్రాన్స్పోర్ట్ వల్ల కొంచెం నాన్న ఇంకా ముగ్గురం ఆడపిల్లలమని వద్దు నాన్న వద్దు అంటే కొంచెం ఇంజురీస్ అవుతాయి. స్పోర్ట్స్ అన్నప్పుడు కామన్, నేను కింద పడితే లేచి మళ్ళీ ఆడతా. కానీ నాన్న అట్లే కదా, ఆడపిల్ల కదా అట్లా ఉండొద్దు, ఇంట్లో ఉండు, గేమ్ ఎందుకు, కొన్ని 1 year ఆపే అంటే నేను 1 year కాదు 6 monthsకే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు స్పోర్ట్స్కి. ప్రస్తుతం మన తన జనరేషన్ కూడా మన తన సొసైటీ కూడా ఎట్లా అయిపోయిందంటే బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎట్లైనా భయపడతారు, ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే బయట అందరు ఎట్లున్నారు ఏందని చెప్పి. అది మార్చాలి, అది మార్చే పవర్ మన తన మీకన్నా ఉంది. మీలాంటి నిన్ను చూసి ఇంకా ఎంతో మంది వస్తారు, ఆ పవర్ నువ్వు క్రియేట్ చేస్తావు. 200% నాకు ఇది వస్తే నాదేంటో మా ఫ్యామిలీకి ఇక్కడ అందరికి నేను నిరూపిస్తా. బిఫోర్ ఆఫ్టర్ ఒకటి ఉంటుంది ఇక. బిఫోర్ ఇప్పుడు ఇట్లా ఆఫ్టర్ నువ్వు ఏడికి వెళ్తావు మాగడదేలో ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి, ఒక్కొక్క స్టెప్ వెళ్ళి అంటే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నా నేను వేరే వాళ్ళకి అట్లా సపోర్ట్ ఇవ్వాలి. అని నేను నా నుంచి ఎంత సపోర్ట్ చేయగలుగుతానో అంత సపోర్ట్ చేస్తా. జస్ట్ నీ పవర్ ను బయటకు తీసుకోవాలి అంతే, అన్లీష్ చేయాలి నీ ఫుల్ పవర్ ని. అండ్ బాక్సింగ్ నన్ను ఏ గేమ్ ఆడుతావు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి నేషనల్ వరకు తీసుకునే బాధ్యత మాది. జస్ట్ నువ్వు ఆడుకుంటే గెలుచుకుంటూ వెళ్ళాలి. ప్రొఫెషనల్ ఇది ఆడిపిస్తాము, ఇంకా ప్రొఫెషనల్ ఐడియా ఉండే ఉంటుంది మీకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, చాలా అంటే అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది నేను అంటే వదులుకోను. సో దీనికి మా మమ్మీకి మా నాన్నకి నిరూపిస్తా, నేను ఒక ఇంట్లో కూర్చోద్దు, నేను కూడా ఒక అబ్బాయిలాగా పోయి బయట తిరగాలి చెయ్యాలి అని. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే అయితే ఇప్పుడు ఈ 1 year మెంబర్షిప్ ఉంది కదా, 1 year మెంబర్షిప్ ఇప్పుడు నీకన్నా రావచ్చు నీకన్నా రావచ్చు. నాకొద్దు నేను ఈయనకి ఇద్దాం అనుకున్నా, నాకొద్దు నువ్వు ఈమెకి ఇద్దాం అనుకుంటున్నావు వద్దు నాకే కావాలంట, నువ్వేమనుకుంటున్నావు? అంటే నాకు కూడా నాకే కావాలి, నీకే కావాలి. ఓకే ఇది నాకు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు నేను అలాగే గెట్ చేసిన మొత్తము నాకు పక్క నీకే కావాలి, నేను నీకే కావాలి, నాకే కావాలి. లెట్స్ సీ ఇంకా ఓవర్ గెలుస్తారు. ఇక అది ఓవర్ చేతిలో లేదు, ఓన్లీ మీ చేతిలోనే ఉంది. ఇక మీరే చూస్ చేసుకోవాలి అది. లెట్స్ గో. ఇక మనం ఇప్పుడు అది ఓపెన్ చేద్దాము ఆ గిఫ్ట్ ప్యాక్స్. నేను తర్వాత మస్తు కొడతా, గోడ కింద పెడితే ఇంకా టప్ప కొడతా కోచింగ్ ఇచ్చేటప్పుడు. నేను మళ్ళీ నాకు ఇప్పుడు ఏదో టైప్ చేసిన తర్వాత కొట్టి ట్రైనింగ్ ఇస్తా, టప్ప కొడతా. నైస్ కొట్టు. వీళ్ళకి ఇప్పటికి అసలు బాక్సింగే తెలియదు, బాక్సింగ్ తెలియనప్పుడు ఇంత మంచిగా చేస్తారు. ఇక బాక్సింగ్ అనేది పర్ఫెక్షన్, ఒక మూమెంట్ వచ్చినాక ఇంకా కిరాక్ ఉంటుంది అసలు. గాడ్ పైకి పెట్టాలి, ఇది పైకి సకా చేయకపోతే కొట్టి చెప్తా. నీస్ బెండ్ కమాన్ చెప్. మీ ఇద్దరు కొట్టాడారు ఎప్పుడైనా చిన్న ఉన్నప్పుడు? ఇంట్లో కొట్టాడతారు కదా, గిచ్చుకుంటారేమో. నేను కొట్టేస్తా. చలో మీ ఇద్దరికి ఇప్పుడు కొట్లాట పెడతాము ఇంట్లో. ఏమన్నా అంటే ఇక పాత పగలన్నీ కొట్టేసి ఇప్పటికే జూడో నేర్పిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. కమాన్ శబాష్ యో శబాష్. గాడ్ పైకి పెట్టాలి, గాడ్ కిందికి పెట్టొద్దు. మీద ఒక వార్ అయినా అనుకో, ఫస్ట్ 1 year మెంబర్షిప్ కోసం నాగాల నువ్వు అంటావు, నాగాల నీ పెద్ద మనిషి అంటాడు. లెట్స్ గో. ఇంకా ముందు బాక్సింగ్ చేద్దాము, ఓడి గెలిస్తే అలాగే మెంబర్షిప్. నాకౌట్ కావాలి. ఇప్పుడు నీకు ఎక్కువ పవర్ ఉంది తెలుసా, నీడు ఉంది అనుకో. చలో బాక్స్. అది నిజం గుట్టకురా, ఏదో మజాక్. నాకు భయం అయితే మీ ఇద్దరు కొట్లాడుతుంటే ఆపేస్తా నేను. బాక్స్ ఆడోది నేను ఆపేస్తా. అరే నువ్వు మిల్లరా చాలా. ఇక నాకు భయం అవుతుంది, వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే నాకు భయం అవుతుంది. వస్తున్నా నాయన అంటే ఇద్దరితో పవర్ వస్తుంది. ఇప్పుడు అది ఒళ్ళు దాకినా సరే దెబ్బ గట్టిగా దాకుతుంది అది. అండ్ వెయిట్కి తగ్గట్టు పవర్ ఉంటుంది. ఇద్దరు ఇంకా పెద్ద. నీ వెయిట్ ఎంత? 60. నాకంటే తక్కువ. నీ వెయిట్ 65. ఇప్పుడు అదే నేను నీ వెయిట్ ఉన్నా. అదే వెయిట్కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉంటే అంత పవర్ ఉంటుంది బాడీలో. ఇద్దరు కొట్లాడుతుంటే ఒక బై మిస్టేక్ ఒక్క పంచ్ తాకినా సరే మధ్యలో నన్ను కొట్టగల. ఇప్పుడు మిస్ అవుతుంది బిగినర్స్ ముందే మిస్ అయి నాకు తాకిన నేను నాకౌట్ అయిపోతా. చలో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిజంగా ఫైట్ పెడితే కొట్టుకునేటట్టే ఉన్నారు. సరే ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో 1 year ఫ్రీ మెంబర్షిప్ పాస్ ఉంటుంది.
అలా ఏది ఉందో మాకు తెలియదు, జస్ట్ మీరు ఆలోచించి చూస్ చేసుకోవాలి అంతే. అయితే మీరు ఒక గంట ఆలోచిస్తారా, రాత్రి వరకు ఆలోచిస్తారా, మీ ఇష్టము. జస్ట్ మంచిగా తెలివితో ఆలోచించారు దీంట్లో ఉండొచ్చు అని చెప్పి గెస్ అయ్యూరి తీసుకోరి, దాన్ని ముట్టుకొని చూస్తారు, ఎట్లా చూస్తారో మీ ఇష్టము. అండ్ మీరు ఆలోచించినాక నాకు చెప్పుర్రు ఏది తీసుకుందాం అనుకుంటారు. మీ ఇద్దరు మాట్లాడుకోరు, లేకపోతే నేను గిద్ది తీసుకుందాం అనుకుంటున్నా, నేను గిద్ది తీసుకుందాం అనుకుంటున్నా. ఆమె మీ ఇద్దరు ఆలోచించారు, ఇప్పుడు కాదు ఇక మీ ఇద్దరు ఆలోచించి తీసుకోరు అంతే. చలో చూడరి. చూడు చూడు ఫ్రేమ్ లాగా ఉంది. రెండు ఫ్రేమే, రెండిట్లు ఉంటుంది. 1 year మెంబర్షిప్ అని చెప్పి ఒక దాంట్లో ఏముంటో మాకు ఐడియా లేదు, మీరు ఓపెన్ చేస్తే మాకు తెలుస్తుంది. చూసి చెప్పాలంతే ఏది తీసుకుందాం అనుకుంటారు. అండ్ నువ్వు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నావా, నువ్వు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు, మీ చెల్లె సపోర్ట్ నువ్వు తీసుకోవాలని తీసుకో. ఒకవేళ నువ్వు వాళ్ళకైనా సపోర్ట్ వాళ్ళకైనా కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించి ఏది తీసుకోవాలని అడుగు. అవసరమైతే నువ్వు నేను అడుగుతా అంటే అడగవచ్చు. నాకు ఎగ్జైట్మెంట్ అవుతుంది, అలా ఏ దాంట్లో ఏమొస్తుందని చెప్పి వాళ్ళు ఏం తీసుకుంటారని. ఎగ్జైట్మెంట్ ఒక దిక్కు, భయం ఎందుకు అవుతుందో తెలుస్తలే నాకు భయం అవుతుందిరా. సేమ్ ఫీలింగ్ అని నాకు కూడా షివరింగ్ అవుతుంది. షివరింగ్ కాదు, మీ ఇద్దరికి అవుతుంది ఓకే, మళ్ళీ నాకెందుకు అవుతుంది? జల్దీ నాకు కూడా జల్దీ ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది. మీ తర్వాత 2 నేనే తీస్తా. షూర్, మీరు తీయండి. వద్దు, మీరే తీయాలి, నేను కాదు. మీరు లేట్ చేస్తే నేను తీస్తా. ఇక ఏంటంటే టైం తీసుకోవాలి, అట్లా ఏం లేదు. ఏదనుకుంటున్నాను ఓపెన్ చేయ కాగా జస్ట్ ఒకటేసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే నీడ తొందర ఉంది, ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఇది టెన్షన్ లాగ్ అవసరం లేదు, టెన్షన్ అవుతుంది. డైరెక్ట్ ఓపెన్ చేసేయాలి అన్నట్టు, ఏం చేంజ్ చేసే అవసరం లేదు కదా. లాక్ నాకు అది చూడు, 1 second ఓకే 1 second అంటాడు. చలో వాయిస్ ఓపెన్ చేపి చేస్తున్నా. అది నీ సైడ్ ఉంది, నీ సైడ్ ఉంది. ఓపెన్ చేయకూడదు ఇప్పుడే, అదే ఇద్దరు ఒకటేసారి తీయాలి. అక్కడ మీరు చూడకుండా అక్కడ దిక్కు చూపించండి. 1 second. చేసింది. నైస్ నైస్. చూసుకోవచ్చు ఇక్కడ 6 months ఫ్రీ మెంబర్షిప్ వచ్చింది మన బ్రూటల్ ఫైట్ క్లబ్లో. అంటే ఓన్లీ డిసప్పాయింట్ చేయమన్నాం కదా, ఇక్కడ 1 year అండ్ ఇక్కడ 6 months. నువ్వేమనుకున్నావు అసలు, నీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు 6 months మెంబర్షిప్ వచ్చిందని. బ్రో నీ ఫీలింగ్ ఏంది బ్రో? 1 year వర్త్ 6 months ఇక్కడ, 1 year ఇక్కడ. ఒక్క నిమిషం మీ ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి బ్రో, బయటికి తెలుసుకోవాలని ఉంది. ఓకే 6 months వచ్చినాక నీ ఫీలింగ్ ఏంది? హ్యాపీ. 6 months అని నాకు సపోర్టింగ్ అయితే ఉంది కదా, దాని ద్వారా నేను మంచిగా మళ్ళీ 6 months ఎందుకు, నువ్వు ఒక 3 months అని పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, నువ్వు మంచిగా చేస్తున్నావు అనుకుంటే నీకు మస్తు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇట్లానే మన బ్రూటల్ ఫైట్ క్లబ్ తరపు నుంచి ఎన్నో. ఇప్పుడు నా వర్త్ ఇంతవరకే. ఇప్పుడు నేను ఒక ముగ్గురికే హెల్ప్ చేయగలుగుతున్నా. మీరు మంచి పర్ఫార్మ్ చేసి మంచిగా ఆడి మన బ్రూటల్ ఫైట్ క్లబ్ బ్రాండ్ హై తీసుకపోతే నేను నాతో ఇప్పుడు ముగ్గురు తర్వాత ఒక 100 మందిని చేస్తాను, తర్వాత 1000 మంది, తర్వాత 1,00,000 మంది. ఇట్లా పెంచుకుంటూ పోతూనే ఉంటా. హెల్ప్ చేయడం మాత్రం ఆప, నా సపోర్ట్ నేను ఆప. స్పోర్ట్స్లో నేను ఎంతైనా చేయగలుగుతానో అంత నేను చేస్తా. జస్ట్ ఇప్పుడు మీ ఇద్దరు ట్రైనింగ్ చేసి మంచిగా ప్యాషనేట్తో మ్యాచెస్ ఆడి గెలవాలంతే. ఫుల్ సపోర్ట్ మా నుంచి ఉంటుంది. కొంచెం డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్ అయ్యే అవసరమే లేదు. 6 months వచ్చినాయి. 6 months అంటే నార్మల్ విషయమా? అది నన్ను ఎంతో మంది అడుగుతారు, అన్న నాకు అన్న నేను వస్తాను రెగ్యులర్ అని చెప్పి. నేను అంతమందికి హెల్ప్ చేయలేకపోతున్నా. ఇప్పుడు నేను సెకండ్ వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి 1 year ఏదో ఒకటి పెట్టమన్న వీళ్ళని. ఇంకా 6 months పెట్టారు. 6 months అని నువ్వు నిరూపించుకో. 6 months ఏంది, నీకు లైఫ్ టైం ఇస్తాను నేను. పవర్ నాకు ఉంది, నేను ట్రైనింగ్ చేయగలుగుతా. మన తను ఒక క్లబ్ ఉంది, బాక్సింగ్ జిమ్ ఉంది, నేను చేయగలుగుతా. నీకు ఓన్లీ 1 year కాదు, నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తే నేను కూడా నీకు లైఫ్ టైం ఇస్తా. Congratulations bro. Once again congratulations.